తులారాశి వారి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిధులతోటి వీరికి అకారణంగా వైరం కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మాట పడతారని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆత్మీయులు అన్ని విషయాల్లో కూడా వీరికి ఒత్తిళ్లు పెంచుతారు. కాంట్రాక్ట్ రంగం వరకు కాంట్రాక్టులు చివరి క్షణంలో చేజారుతాయి. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. నేత్ర నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వరకు పని ఒత్తిడి అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు లేనిపోని చికాకులు, సినీ టీవీ కళాకారులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు నిరాశపరుస్తాయి. మహిళలకు సోదర వర్గం వాటి విభేదాలు కూడా ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణ మాతను పూజించడం, అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ కొనసాగుతుంది. ప్రముఖులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా వరకు కూడా ఈ రాశి వారికి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. గృహం, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. వ్యాపారవర్గాల వరకు వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగుల వరకు విధుల్లో ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తొలగుతాయి. రాజకీయ, వైద్య రంగాల వరకు అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు నూతన విద్యా అవకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఏ వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు కూడా ధనురాశి వారు చేయాల్సి వస్తుంది. సన్నిహితులతోటి, సోదరులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి. కొన్ని రుగ్మతలు బాగా వీరిని బాధిస్తాయించి కూడా చెప్పవచ్చు. దైవ దర్శనాలు కూడా ఈరోజు వీరు చేసుకుంటారు. ఇంటా బయట కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారస్తుల వరకు వ్యాపారంలో పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి. ఉద్యోగుల వరకు ఉద్యోగాల్లో సమస్యలు, చిక్కులు ఎదురవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలించవు. సినీ కళాకారులకు కూడా ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడం కష్టమవుతుంది. మహిళలకు ఇంటా బయట సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఏ వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. వీరి అభివృద్ధికి కుటుంబ సభ్యుల చేయూత కూడా లభిస్తుంది. పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారవర్గాల వరకు వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వరకు ప్రమోషన్లు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు కూడా నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని విజయాలు కూడా సాధిస్తారు. విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. మనం గత కొద్దిగా రుద్రాక్ష ధారణ యొక్క విస్తృతి గురించి, మనకున్న సమస్యలను బట్టి ఎన్ని ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను మనం ధరిస్తే ఆ సమస్యలు దూరమవుతాయి లేదా తొలగుతాయి అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు షణ్ముఖి రుద్రాక్ష ధారణ యొక్క విశిష్టత, షణ్ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల కలిగేటువంటి సత్ఫలితాలు, తొలగేటువంటి గ్రహదోషాల గురించి ప్రధానంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. షణ్ముఖి అంటే 6 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను షణ్ముఖి రుద్రాక్ష అని చెప్పి అంటుంటాం. ఈ షణ్ముఖి రుద్రాక్ష అంటే సాక్షాత్తు షణ్ముఖుడి యొక్క రూపం. షణ్ముఖుడు అంటే కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంగా చెప్పవచ్చు. కాబట్టి జాతక చక్రంలో ఎటువంటి దోషాలు ఉన్నవారు ఈ షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి అన్న విషయానికి వస్తే, ఇటువైపు ఏమో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం కలగడానికి, అదేవిధంగా జ్యోతిషశాస్త్రరీత్యా చూసినప్పుడు ప్రధానంగా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటివి తొలగిపోవడానికి ఈ షణ్ముఖి రుద్రాక్షను ధరించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఎవరైతే జీవితంలో ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తుంటే కూడా సుఖంగా జీవించాలి అని చెప్పి అనుకుంటే కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారికి సుఖం దగ్గరికి రాకుండా ఎప్పుడూ కూడా కష్టమే ఉంటుందో, అంటే కొంతమంది వ్యక్తుల యొక్క జీవన శైలిని మనం గమనిస్తుంటే జీవితాంతం కూడా పాపం వారు కష్టపడి నీతి నిజాయితీగా పనిచేస్తుంటారు, కానీ ఎటువంటి సుఖభోగాలకు దగ్గరగా వారు జీవించలేరని చెప్పవచ్చు. అంటే జాతకంలో శుక్రగ్రహాన్ని ప్రధానంగా చెప్పాలంటే సుఖానికి ప్రతీకగా చెప్తుంటాం. ఒక వ్యక్తి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి, పెద్ద బంగ్లాలో నివసించాలి, ఏసీ ఇంట్లో ఉండాలి, అదేవిధంగా ఏసీ కారులో తిరగాలి, పెద్ద కారులో తిరగాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విలాసం అంటాం కదా, అటువంటివన్నీ కూడా శుక్రుని యొక్క ఆధిపత్యంలో ఉంటాయని చెప్పవచ్చు. జాతక చక్రంలో శుక్రుడు బాగున్న
ఉన్న వ్యక్తి ఇటువంటి వాటిని సులువుగా కూడా సంపాదించుకుంటాడని చెప్పవచ్చు. అలా కాకుండా ఎవరైతే ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తుంటే కూడా వారి జీవితం ఎదుగు బొదుగు లేకుండా ఉంటుందో, అంటే దాని అర్థం ఏంటంటే శుక్రుడు జాతకంలో వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మనం భావించాలి. కాబట్టి అటు శుక్రగ్రహ దోషం తొలగడానికి ప్రధానంగా ఏంటంటే ఈ షణ్ముఖి రుద్రాక్ష చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశస్సులు మనకు కలగాలంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్పంటే కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉంటో, అంటే వైవాహిక జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, సుఖం లేకపోవడం, అశాంతి, గొడవలు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు కూడా ఈ షణ్ముఖి రుద్రాక్షని ధరించవచ్చు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆధిపత్యంలో ఈ షణ్ముఖి రుద్రాక్ష పనిచేస్తుంది కాబట్టి స్వామివారి యొక్క ఆశస్సు తొలగుతాయి. కాబట్టి జాతకంలో వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు కూడా తప్పకుండా కూడా ఈ షణ్ముఖి రుద్రాక్షను ధరించడం మంచిదని చెప్పవచ్చు. కొంతమంది ఈ షణ్ముఖి రుద్రాక్షను సాక్షాత్తు గణపతి స్వరూపంగా కూడా భావన చేస్తారని చెప్పవచ్చు. ఇటు సుబ్రహ్మణ్య స్వామి వారు మరియు ఇటు గణపతి యొక్క ఆశీస్సులు కూడా ఈ రుద్రాక్ష ధారణ వల్ల మనకు పుష్కలంగా కలుగుతుందని చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులు తరచుగా చెప్తుంటారు, మా ఇంటికి కానీ లేదా మాకు కానీ దృష్టి దోషం ఎక్కువగా ఉందండి జీవితంలో. లేకపోతే కొంతమంది మరలా చెప్తుంటారు, మా పిల్లలు మంచి స్థాయికి ఎదిగారు, దీన్ని చూసి బంధుమిత్రులు కానీ లేదా కొంతమంది సన్నిహితులు కానీ భరించలేకపోతున్నారండి. మేము ఈ మధ్య ఒక గృహ నిర్మాణం చేసుకున్నాము, ఆ గృహమేమో మేము రుణం చేసి కొనుగోలు చేసాం, కానీ చాలామంది ఆ ఇల్లు చూడంగానే అబ్బో మీకేంటి అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా మా స్థాయిని చూసి కూడా చాలామంది ఈర్ష్య చెందుతున్నారండి. ఇలా దృష్టి దోషాలతో ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి పరిహారం చెప్పండి అని చెప్పేసి మమ్మల్ని సంప్రదించినప్పుడు చాలామంది అడుగుతుంటారు. ఈ విధంగా ఈ దృష్టి దోష తీవ్రత ఏ వ్యక్తికైతే అధికంగా ఉందో లేదా ఏ కుటుంబ సభ్యులకైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈ షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే అటువంటి దృష్టి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పవచ్చు. అదేవిధంగా కళ్ళకు సంబంధించిన సమస్యలతోటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అంటే కనుచూపు సరిగ్గా ఉండడం లేదండి, చిన్న వయసులోనే ఐసైట్ బాగా ఎక్కువగా వచ్చిందని కూడా చెప్తుంటారు కొంతమంది. అటువంటి వారు కూడా ఏంటంటే ఆ దోష తీవ్రత తగ్గడానికి కూడా ఈ షణ్ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల అటువంటి సమస్యలు కూడా తొలగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అభివృద్ధి కలగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈ రుద్రాక్ష ధారణ చక్కగా కూడా ఉపయోగపడుతుంది. చదువులో వెనకబడిన వారు, బుద్ధిమాంద్యం కలిగిన వారికి కూడా ఈ రుద్రాక్ష ధారణ చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దీంతో పాటుగా అంటే చదువులో వెనకబడిన వారు ప్రధానంగా పంచముఖి రుద్రాక్షను ధరిస్తూ దాంతోపాటుగా ఈ షణ్ముఖి రుద్రాక్షను అంటే 5, 6 ముఖాలు కలిగిన 2 రుద్రాక్షలను కూడా వారు మెడలో ధరించడం వల్ల ఏమైపోతుందంటే ఈ దోషాలన్నీ కూడా వారికి తొలగిపోతాయని చెప్పొచ్చు. ప్రధానంగా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి కూడా ఈ షణ్ముఖి రుద్రాక్ష చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. జాతకంలో శుక్రుడు నీచ స్థానంలో ఉండగా జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే జ్యోతిషశాస్త్రరీత్యా కన్యారాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన వ్యక్తులకు శుక్రుడు నీచలో ఉన్నాడని చెప్తుంటాం. అదేవిధంగా శుక్రుడు దోషకారకుడిగా ఉండడం చేత ఎవరికైతే దాంపత్య జీవితంలో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయో, సుఖభోగాలు అనుభవించలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా కూడా ఏంటంటే ఈ షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులకు హిస్టీరియా లాంటి ఆరోగ్య సమస్యలు, ఫిట్స్ లాంటి సమస్యలు, కొంతమందికి తరచుగా ఎక్కువగా భయపడడం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్త్రీల విషయానికి వస్తే ఏదైతే ఈ గర్భ సంబంధిత సమస్యలు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ప్రధానంగా చెప్పాలంటే ఈ పీరియడ్స్ కొంతమంది స్త్రీలకు ఇతరత్ర ఆరోగ్య సమస్యల వల్ల ఇర్రెగ్యులర్గా ఉంటాయి. దీనివల్ల కూడా ఏంటంటే వారికి చికాకు, కోపం, అసహనం, ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి కదా. అటువంటి వారు అంటే ఋతుస్రావం సరిగ్గా లేక ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కూడా ఈ షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సమస్యల నుంచి వారికి క్రమేపీ కూడా విముక్తి కలుగుతుంది, వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఇక ఎవరికైతే అశాంతియుతమైనటువంటి జీవితాన్ని వారు గడుపుతున్నారో, అది కుటుంబ జీవితంలో కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, దాంపత్యంలో కావచ్చు, ఎందులోనూ కూడా కావచ్చు, అటువంటి వారందరికీ కూడా ఈ అశాంతిని దూరం చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారు కూడా ఈ షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయడం వారికి అన్ని విధాలుగా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి కూడా మనం ఏ రుద్రాక్ష ధారణ చేయాలి అన్న ఒక అంశానికి నిర్ధారణకు వచ్చినప్పుడు ఆ రుద్రాక్షని కొనుగోలు చేసి మంచి సమయంలో కొనుగోలు చేసి భగవంతుని యొక్క పూజాది కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత మనం ఆ రుద్రాక్షని ధరించాలి. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగడమే కాకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మనకు పుష్కలంగా లభిస్తాయి. రేపు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం వారఫలాల ప్రత్యేక కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా ప్రత్యేకంగా ఈ వారం ఏ ఏ నక్షత్రాల వారికి కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, మరి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు